శ్రీధర్ అప్పలరాజు గారు అక్రమాలకి తెరతీస్తున్నారండి. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో జాయిన్ అవుతున్న బెనిఫిషరీస్ తాలూకా చేయూతను ఆపడం, పెన్షన్లు ఇవ్వనీయకుండా చేస్తున్నారు. రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయిన పల్పిల్లి గ్రామం బెనిఫిషరీస్ కి ఆపి మరి 2 రోజుల నుంచి ఆ గ్రామ పెద్దలు, ముఖ్యంగా మా అధ్యక్ష కార్యదర్శులు కూడా అడుగుతుంటే మేము ఇవ్వం, పార్టీ మళ్ళీ కండువా వెనక్కి మార్చుకుంటే గానీ ఇస్తామన్నంతా బరి తెగించి మాట్లాడుతున్నారు. మరి స్థానికంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ ఆఫీస్లోని ఎంపీడీఓ గారికి సమక్షంలో పెట్టడం జరిగింది. ఎన్నికల డ్యూటీ కింద గతంలో వీళ్ళకి చెప్పినట్టు చేసే, వీళ్ళ అడుగులకి మడుగులెత్తే ప్రతి అధికారులు కూడా ఈరోజు మారారు. వాళ్ళకు కూడా భవిష్యత్తు అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న అధికారులు నీతిగా, నిజాయితీగా బెనిఫిషియర్లు ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలని కోరుకున్నాము. వాళ్ళు కూడా 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. అయితే ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు అధికారులు చెప్పిన స్థానికంగా ఉన్న వాలంటీర్లు బరి తెగించి మా వెనకాల ఒక పశువుల మంత్రి ఉన్నాడు, మీరు ఎవరేం చేయలేరు, కలెక్టర్ చెప్పినా మేము ఇవ్వమని బరి తెగించి మాట్లాడుతున్నారు. అలాంటి అందరూ వాలంటీర్ల గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా అధికార అహంభావంతో మాట్లాడుతున్న ఆ వాలంటీర్లని పేర్లు, వివరాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పంపిస్తున్నాము. ఎందుకంటే 2 నెలల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ అధికారులు అని చెప్పుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్పి సైన్యంలో పనిచేస్తుంటే ఎక్కడండి ఈరోజు జరుగుతుంది ప్రజాస్వామ్యం? ఇంకా గ్రామాల్లో వీళ్ళకి భయపడుతూ, వీళ్ళు ఎక్కడైతే ఆపేస్తామో మాకు వచ్చే అన్ని బెనిఫిషియరీ పథకాలని భయపడుతూ ఉన్న అమాయక జనాల్ని వీళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లతో సహా ఎన్నికల కమిషన్ కూడా మేము లెటర్ పంపించాము ఆల్రెడీ. దయచేసి రాష్ట్రంలో కూడా ఎవరెవరైతే ఇంకా వాలంటీర్లను చెప్పుకొని తెలుగుదేశం, వైసీపీ అని తేడాలు చూపిస్తూ బెనిఫిషరీస్ స్కీమ్స్ ఆపుతున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ కి వాళ్ళ తాలూకా వ్యక్తిగత వివరాలతో కంప్లైంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి.